కూరగాయల్లో రారాజు వంకాయ. ఈ వంకాయ నచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? వంకాయతో ఏ కూర చేసినా కూడా చాలా బాగుంటుంది. అల్లము, జింజరు, గార్లిక్ ఏమి యూస్ చేయకుండా పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ పాన్ ఫ్రై కోసము వీడియోలో చూపిస్తున్నట్లు వంకాయని క్లీన్ చేసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అది పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా శనగపిండి, కార్న్‌ఫ్లోరు, పసుపు, కారము, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్లో నుంచి వంకాయ పీస్ని తీసుకొని దానికి ఈ పౌడర్ని బాగా అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా 2 సైడ్లు కూడా అప్లై చేసుకొని అన్నింటినీ ఒక పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ పాన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ వంకాయ పీసులని పెట్టుకొని 2 సైడ్లు కూడాను మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మొత్తం అన్ని పీసెస్ని కూడా ఇలా 2 సైడ్లు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పాన్ ఫ్రై బ్రింజల్ని సాంబార్ రైస్లోకి కానీ రసం రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి.